పంచాయతీ ఎన్నికల్లో పోటీ విషయంలో అగ్రభాగం ఆడవారిది అన్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 12,728 సర్పంచ్ పోస్టులుంటే అందులో సుమారుగా 5,700 చిల్లరకి, అంటే సుమారుగా 6,000 అనుకోండి, సుమారుగా సగానికి సగం అంటే ఆడవారే ఇప్పుడు అత్యధిక గ్రామాల్లో ఇప్పుడు సర్పంచ్లుగా కొలువుదీరబోతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది యునానిమస్గా ఎన్నికైనటువంటి సందర్భం కొన్ని చోట్ల కూడా కనిపిస్తోంది. అత్యధికంగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే సుమారుగా 404 మందికి ఈ యొక్క మహిళలకి పోటీ చేసే ఛాన్స్ కూడా లభించింది. అత్యల్పంగా భద్రాద్రి విషయానికి వస్తే కనుక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే కనుక అత్యల్పంగా 9 మంది మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా సరే సుమారుగా 12,728లో 5,849 మంది మహిళలు పోటీ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఈసారి రొటేషన్ పద్ధతి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వాటెవర్ ఈ యొక్క ఫిల్టరైజేషన్ కార్యక్రమం ఇవన్నీ కూడా మహిళలకు కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సో దీనికి సంబంధించి ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, అన్రిజర్వ్డ్ కోటాలో ఎంతమంది ఉన్నారు, సో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది మీకు కూలంకషంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు దాదాపు సగం వాటా దక్కింది. జిల్లాల వారీగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ పదవులు ఫైనల్గా వారికి ఎక్కువ దక్కబోతున్నాయి. 12,728 పంచాయతీల్లో మహిళలకు 5,849 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. మొత్తం స్థానాల్లో ఇది 46% సమానం అనేది కూడా గణాంకాలు చూస్తుంటే స్పష్టమవుతోంది. దీంతో ఈసారి అత్యధిక గ్రామాల్లో మహిళా సర్పంచ్ పాలనే కొనసాగబోతుందన్నట్లుగా తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల వారీగా మహిళల విషయానికి వస్తే కనుక ఎస్టీలకి 3,201 స్థానాలు, బీసీలకి 2,178 స్థానాలు, ఇక ఎస్సీలకి 2,110 స్థానాలు దక్కుతున్నాయి. ఇక రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఎస్టీలకే 100% రిజర్వేషన్లు కేటాయించడంతో ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకే అంటే గిరిజనులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇవి పోగా మిగిలిన 5,244 స్థానాలు జనరల్ అన్రిజర్వ్డ్ కోటా కింద ఉంచారు. సో నల్గొండ జిల్లాలో అత్యధికమైనటువంటి వార్త కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో మహిళలకు 200 పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇక 50% కోటా కింద ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లోనూ కూడా మహిళలకు సర్పంచ్ పీఠాలు దక్కబోతున్నాయి. ఒక్క నల్గొండ జిల్లా విషయానికి చూసుకుంటే కనుక అత్యధికంగా 404 స్థానాలు మహిళలకే దక్కాయి. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు 200, అలాగే ఆ పైన సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. సో షెడ్యూల్డ్ ఏరియాలో పూర్తిగా ఎస్టీలకి అనేటువంటి మరొక వార్త. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలో దాదాపు 1,200కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఇందులో సర్పంచ్ వార్డు స్థానాలు పూర్తిగా ఎస్టీలకి దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 460 స్థానాలు, అలాగే ఆదిలాబాద్లో 312, ఖమ్మం, కుమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో 100 నుంచి 200కు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక జనరల్ స్థానాలు నల్గొండ టాప్, అలాగే భద్రాద్రి లాస్ట్ అన్నట్టుగా మరొక వార్త. ఇప్పుడు జనరల్ స్థానాల్లో నల్లగొండ టాప్లో నిలిచింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో జనరల్ స్థానాలు 385 ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి 271 ఉన్నాయి. వికారాబాద్లో 257 సర్పంచ్ పదవులు జనరల్ కేటగిరీకి దక్కాయి. ఇక ములుగు జిల్లాలో కేవలం 146 పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. జనరల్ అత్యల్పంగా 30 లభించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం 9 స్థానాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఈ జిల్లా మొత్తం మీద ఒక్క స్థానం కూడా బీసీకి రిజర్వ్ కాకపోవడం కూడా గమనార్హం. ఇక రిజర్వేషన్ల ఖరారు ఇలా అంటూ కూడా మరొక వార్త చూద్దాం.
2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకి సర్పంచ్ స్థానాలు కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలు రాష్ట్రపతి నోటిఫై చేసినటువంటి షెడ్యూల్డ్ గ్రామాలతో పాటు 100% గిరిజన జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్లను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23% అటు ఇటుగా 46 జీవో ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారు. సర్పంచ్ రిజర్వేషన్ల కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలను పరిగణలోకి తీసుకున్నారు. గతంలో రిజర్వ్ అయినటువంటి గ్రామాలను రొటేషన్ పద్ధతిలో ఈ లిస్టుల్లోంచి తొలగించడం సందర్భం. సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు. ఇక బీసీలకు 100కు పైగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో 100కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 139, ఆ తర్వాత సిద్దిపేటలో 136, నిజామాబాద్లో 125, కామారెడ్డిలో 123, మెదక్లో 108, సంగారెడ్డిలో 117, వికారాబాద్లో 107, యాదాద్రి భువనగిరి జిల్లాలో 105 స్థానాలు లభించాయి. ఎస్సీలకు 5 జిల్లాల్లో 100కు పైగా స్థానాలు కేటాయించారు. ఒక్క నల్గొండలో 153, సంగారెడ్డిలో 126, ఖమ్మంలో 110, రంగారెడ్డిలో 106, వికారాబాద్లో 111 స్థానాలు బీసీలకు దక్కినటువంటి సందర్భం. మరొక వైపు బీసీలకు విషయం చూసుకుంటే గనక రొటేషన్ పద్ధతి కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఇవన్నీ కూడా బీసీలకి మొండిచేయి చూపించాయా అని అంటే కనుక సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్పంచ్ వార్డు ఎన్నికలకు సంబంధించింది గాను సుమారుగా ఈ యొక్క 31 జిల్లాల్లో సుమారుగా 27 మండలాల్లో అయితే ఖచ్చితంగా బీసీలకు అసలు పోటీ చేసే అవకాశం లేకుండా అయ్యిందనేది మరొక వాదన. ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు ఆప్ చేసేయాలి, జీవో నెంబర్ 46ను ఉపసంహరించుకోవాలనేది ఇప్పుడు బీసీ సంఘాలు అయితే ప్రధానంగా ఈ యొక్క డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. మరి చూడాలి మరి ఇక ముందు ఏం జరగబోతుందనేది. ఆల్రెడీ షెడ్యూల్ అయితే నిన్న రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఎన్నికల కోడ్ కూడా ఈ యొక్క 31 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఆల్రెడీ ఈ నెల 27 నుంచే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తున్నాం అనేటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నటువంటి కుముదిని ఆల్రెడీ 27 నుంచి తొలి దశకు సంబంధించినటువంటి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా మొదలు పెట్టేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటే సుమారుగా 12,700 చిల్లర్లు ఖచ్చితంగా ఇంచుమించుగా 6,000కు దగ్గరలో ఈ యొక్క సర్పంచ్ పదవుల్లో మహిళలే కొలువు తీరబోతున్నారు. సో అత్యధికంగా మహిళామణుల ఆధ్వర్యంలోనే తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఇప్పుడు నెలకొనబోతున్నాయనంటే కనుక ఇప్పటి వరకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల ఆధారంగా కోటాల ఆధారంగా ఇప్పుడు ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.